కడప జిల్లా పులివెందుల పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మిస్సింగ్ అయిన బంగారు ఆభరణాల బ్యాగును కేవలం 12 గంటల్లో గుర్తించి బాధితులకు అప్పగించారు. ప్రొద్దుటూరు మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన సంజీవరాయుడు కుటుంబంతో బస్సులో ప్రయాణించే సమయంలో పొరపాటున వేరే బ్యాగ్ తీసుకెళ్లారు. గోరెండ్లకు చేరుకున్న తర్వాత అసలు విషయం గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్ వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. దీంతో సుమారు 6.5 తులాల బంగారం ఉన్న బ్యాగ్ను గుర్తించి బాధితులకు సురక్షితంగా అందజేశారు. తక్షణ స్పందనపై బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఐ శ్రీరామ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే అండి. ఈరోజు చిన్న సంజీవరాయుడు అనే వ్యక్తి మధ్యాహ్నం 2 గంటలకు రావడం జరిగింది. ఇట్లా మా బ్యాగ్ తప్పిపోయింది, అందులో దగ్గర 7 తులాలు గోల్డ్ ఉంది అని కంప్లైంట్ చేయడంతోనే మేము వెంటనే మా హెడ్ కానిస్టేబుల్ మనోహర్ గారు, కానిస్టేబుల్ దాదా రమేష్ గారు వీళ్ళని డిప్యూట్ చేసి ఇమీడియట్గా టెక్నికల్ బేస్ చేసుకొని వీళ్ళు ఎక్కడ దిగినారు, ఎక్కడ ఎక్కినారు, వీళ్ళతో పాటు ఎవరెవరు ఎక్కినారు అని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ధర్మవరం పోవడం జరిగింది, అనంతపురం ధర్మవరం, తర్వాత సీకేపల్లి పోవడం జరిగింది. అక్కడ లోకల్ ఎవరు వ్యక్తి అనేది ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ యొక్క బ్యాగ్ని విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మా టీం అద్భుతంగా టెక్నికల్ బేస్ చేసుకొని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అది చేసిన ప్రాపర్టీని ఎవరైతే చిన్న సంజీవరాయుడు ఉన్నారో వాళ్ళకి ప్రాపర్టీ అప్పు చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి.